ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు చిరు సందేశాన్ని ఆలకించి మన విశ్వాసాన్ని మరింతగా పెంచుకుందామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిపక్వమైన ధాన్యపు పనల వలె యోబు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. ఒక ఆయన పాత ఓడల్ని ఏ భాగానికి ఆ భాగం ఓడదీయడం గురించి చెబుతూ ఇలా అన్నాడు: పాత ఓడలకి వాడిన కలప నాణ్యతని పెంచేది దాని వయసు ఒక్కటే కాదు, ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి. ఓడ యొక్క అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపని మెరుగుపరుస్తుంది. కొన్నేళ్ల కిందట దాదాపు 80 ఏళ్ళు సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడని విప్పి దానిలోని దొంగలను, పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాపులో ప్రదర్శించారట. వాటి విచిత్రమైన రంగుల మేలి కలయిక అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్నెను ద్విగుణీకృతం చేసింది. చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణీ పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగుతో అలరారుతున్నదట ఆ కలప. ఆ కలపని ఒక అల్మారాగా తయారు చేశారు. ఈనాడు దాన్ని న్యూయార్క్లోని ఒక ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగ్ రూమ్లో ఉంచారట. అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఇతరులెవరికీ ఉపయోగం లేని బ్రతికిన వృద్ధులకి, జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ మనుషులకి సహాయపడడంలోనూ ఎన్నో బరువులను మోసిన వృద్ధులకి వాళ్ళ గుణలక్షణాల్లో చాలా తేడా ఉంటుంది. సూర్యుడు పశ్చిమ దిశలలో కృంగగానే అంధకారం అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తర్వాత చాలా కాలం వరకు ఆయనకి చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవు. ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో ఒకటి కొంత వదిలి వెళతాడు. చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెంచ్ వాన్మయకారుడు విక్టర్ హ్యూగో తన 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు: నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది. చాలాసార్లు నరిగిన, తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను. ప్రతిసారి కొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకు ముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి. పైకి ఎదుగుతున్నాను. సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది. భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తున్నది. కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తుంది. ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకు సంబంధించింది అంటారు మీరు. అలాగైతే నా శారీరక శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతుల్ని సంతరించుకుంటూ ఉంది. నా తలపైన శీతాకాలం వచ్చిపడింది. నా హృదయంలో మాత్రం నిత్యం వసంత ఋతువే నెలకొని ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పటిలాగే ఇప్పుడు కూడా గులాబీలు, గరిక పూలు మొదలైన పుష్పాల సౌరభాగిని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను. అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనందగానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది. ఇది అద్భుతం. అదే సమయంలో ఇది అతి సాధారణం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనందరి జీవితాల్లో కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైన పరిపక్వతను మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. నిజమే, ఎన్నో వేల సంవత్సరాలు సముద్ర ప్రయాణాలు చేసినటువంటి ఆ ఓడ యొక్క కలప ఎలాగైతే అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా దాని యొక్క వన్నె తగ్గిపోకుండా ఎలాగైతే అది మరింతగా మెరుగుపడుతూ వచ్చిందో, మన విశ్వాస జీవితాలు కూడా ఆ రీతిగా మెరుగుపడడానికి, దేవుని కృపలో వర్ధిల్లడానికి, మన విశ్వాస జీవితాలు కూడా దేవుని కొరకు ఉపయోగపడడానికి సంసిద్ధం చేసుకుందాం. మనం చనిపోయినా మన సాక్ష్యము, మన జీవితం బ్రతికే ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం చనిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం బ్రతికేటట్లుగా మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.